మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఒక చిన్న మాట చదువుకొని మనం ముందుకు వెళ్దామండి. దానికంటే ముందు ఒక చిన్న పల్లవి పాడుకుందాము. క్రీస్తు నందు మృతులైన వారు లేచి క్రీస్తుతో పాలు పొందునట్టి ఉదయంబునన్ భక్తులార కూడి రండి అంచు పిలచుచుండగా నేను కూడా కూడి అందు నచ్చటన్. క్రీస్తు నందు మృతులైన వారు లేచి క్రీస్తుతో పాలు పొందునట్టి ఉదయంబునన్ భక్తులార కూడి రండి అంచు పిలచుచుండగా నేను కూడా చేరియందు నచ్చటన్. నేను కూడా చేరియందు నేను కూడా చేరియందు నచ్చటన్. హల్లెలూయా. అంత్యదినమందంట యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని లేపటానికి ఆయన త్వరలో రానై ఉన్నాడు. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనంలో మనం చదువుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడి రీతిగా వ్రాయించాడు. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. ఇక్కడ ఏమని తెలియజేస్తున్నాడంటే మనకి మృతుల పునరుద్ధానం ఒకటి ఉన్నది అని తెలియజేస్తున్నాడు. దాన్నే అపోస్తలుడైన పౌలు కూడా మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా ఆయన తెలియజేస్తున్నాడు. మృతుల పునరుద్ధానము ఉన్నది. క్రైస్తవులకు ఒకటే నిరీక్షణ ఏంటి అనంటే నేను మరణించిన తర్వాత క్రీస్తు నందు నేను మరణించిన తర్వాత నేను మరలా పునరుద్ధానుడై మరలా బ్రతుకుతాను అని. అదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు లాజరు మృతి పొందినప్పుడు మరి మార్తతోటి ఈ విషయాన్ని తెలియజేశాడు. అంత్య దినమందు వారు లెగుస్తారు అని, మృతులైన వారు మరలా బ్రతుకుతారు అని ఆయన తెలియజేశాడు. నేనే జీవము అని కూడా ఆయన తెలియజేశాడు. ఇక్కడ మనం చూసినట్లయితే కొందరంట నిత్య జీవం అనుభవించుటకు, కొంతమంది అంట మరణించి తిరిగి లేచిన వాళ్ళు కొంతమంది నిత్య జీవాన్ని పొందుకోవటానికి, అలాగే కొంతమంది అంట నిందల పాలగటానికి, నిత్యముగా హేళనగటానికి మేలుకొంటారు. 2 జాతుల వారి గురించి ఇక్కడ ఆయన తెలియజేస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. ఏమని అంటే అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవం అనుభవించుతారు. నిత్య జీవము నిత్య నరకము అన్నవి మనకి తెలుసండి క్రైస్తవులుగా. అదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు దానియేలు ద్వారాగా కొన్ని విషయాలు మనకు తెలియజేస్తున్నారు. కొంతమంది నిత్య జీవం పొందుకోవటానికి, కొంతమంది నిందల పాలవటానికి కూడా మేలుకుంటారంట కదండి. మనము దానియేలు గ్రంథం 12వ అధ్యాయము చివరి వచనం మనం చదువుకున్నట్లయితే 13వ వచనము, నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమునందు నీ వంతులో నిలిచెదవు. దానియేలుతోటి దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటి అంటే నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల. క్రైస్తవులతోటి దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు ఏంటి అనంటే నువ్వు అంతం వరకు నిలకడగా ఉండు. నువ్వు మధ్యలో దేవుణ్ణి విడిచిపెట్టేసేసి లోకంలోనికి వెళ్ళొద్దు, నిలకడగా ఉండమని తెలియజేస్తున్నాడు. దానియేలు నీవు అంత్యకాలం వరకు నువ్వు నిలకడగా ఉంటే నీవు విశ్రాంతి నొందుతావు అని, విశ్రాంతిలోనికి నువ్వు ప్రవేశిస్తావు అని, అలాగే కాలాంతమందు నీ వంతులో నిలుస్తావు అని. కాలాంతమందంట మన వంతులో మనం నిలబడతామంట. వరుస క్రమంలో మనము ప్రభు సన్నిధిలో కనపడతామంట. విశ్రాంతిలో నీకు విశ్రాంతి కావాలా? దేవునిలో ఒక నిరీక్షణ ఉన్నది. క్రైస్తవులకు ఒక నిరీక్షణ, నేను మరణించినను క్రీస్తు నందు నేను మరణిస్తే తిరిగి లెగుస్తాను అన్నదే ప్రభు మనతోటి మాట్లాడుతున్నాడు. నీవు అంతం వరకు నిలకడగా ఉండు అని ప్రభు మనతోటి మాట్లాడుతున్నాడు. ఎక్కడ నువ్వు త్రొట్టిల్లటానికి వీలు లేదు. మనం చివరి దినాల్లో ఉన్నాము. నిలకడగా ఉండి మన వంతులో మనము చేరుకుందాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.